మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. తిరుపతి జిల్లా నారాయణవరం మండలంలో జరిగిన 5గురి మరణాల ఉదాంతం కలకలం రేపుతోంది. సిమెంట్ షాపు యజమాని మోహన్ తన తల్లిని భార్య హరితను చున్నీతో బిగించి చంపి అనంతరం ఇద్దరు పిల్లలను రైలు కిందకు నెట్టి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు మోహన్. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ కుటుంబంలో జరిగిన ఈ విషాదానికి గల కారణాలు అంతుచిక్కడం లేదు. మోహన్ ఏదైనా సైకలాజికల్ డిజార్డర్తో బాధపడుతున్నాడా లేదా గతంలో చికిత్స తీసుకున్నాడా అనే కోణంలో ఆరా తీస్తున్నారు పోలీసులు. ప్లాన్ ప్రకారం జరిగిన ఈ దారుణం వెనుక గల మిస్టరీని ఛేదించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. మొదట తల్లిని భార్యను చున్నీ బిగించి హత్య చేశాడు మోహన్. అనంతరం సాయంత్రం వరకు ఉండి ఆ తర్వాతే పిల్లలను రైలు కిందకు నెట్టి తాను సూసైడ్ చేసుకున్నాడు. దీంతో ఒకే కుటుంబానికి చెందిన 5గురి మరణాలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. అందరితో కలుపుగోలుగా ఉండే మోహన్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడనేది మిస్టరీగా మారింది. మా అన్న ఆల్రెడీ అమ్మాయిని చూస్తూ ఉన్నాడు. ఆయన చనిపోవాలంటే వాళ్ళు మేము ఇస్తాము, ఆయన చనిపోతే కూడా అని చెప్పినారు, ఇచ్చినాము. ఇస్తామన్నారు, నేను ముందుండి చేశాను. ఏం లేదు, ఆ అమ్మాయి అంత మహాలక్ష్మి మేము చూడలేదు. ఏంది మా ఇంటికి వచ్చిన మహాలక్ష్మి. వాడు ఏమి ఒక చిన్న వాడన్నా కొంచెం కసుకుంటాడు. ఆ అమ్మాయి ఇప్పుడు ఈ 17 సంవత్సరాల్లో ఒకసారి కూడా అతను ముఖం తిప్పుకుంటూ కూడా నేను ఆ బిడ్డని చూడలేదు. కనీసం ఎంత సంపాదించి మన కుటుంబాన్ని కాపాడిందంటే అంత కాపాడింది ఆ బిడ్డ. ఆ బిడ్డని పరాయి బిడ్డగా మనం అనుకోకూడదు. మనం పర్వాలేదు, మన అన్న కొడుకు బాగున్నాడని నేను చెన్నైలో ఉన్నాను. నేను సరే వాడిని మనం ఎందుకు, వాడు బతుకుతున్నాడు, నన్ను వాడు ఏం అడిగేది లేదు, నేను వాడిని ఏం అడిగేది లేదు. వచ్చినప్పుడు ఏమైనా బాగుండవా, ఒక పూట తినేవాడిని, మంచిగా చెడుగు వచ్చేవాడిని, వెళ్ళిపోయేవాడిని. మాకు ఇప్పుడు ఎవరి మీద అనేది మాకు అర్థం కావడం. ఫస్ట్ వచ్చి వేరే వాళ్ళు అనుకున్నాము. ఇప్పుడు ఎలా ఏం జరిగిందనేది భగవంతుడు తెలియదు. కానీ పిల్లకాయని చంపి అంత ఘోరం చేసేసినాడంటే మా కుటుంబాన్ని ఇప్పుడు ఎక్కడ పోయిందంటే, ఇప్పుడు ఆ విలేజ్లో మేము ఒక 10 మంది కుటుంబాలు, 10 మంది ఉన్నాము కుటుంబంలో. మా కుటుంబంలో ఇటువంటి జరగడం అనేది మా జీవితంలో ఇంకా ఈ జన్మకి మర్చిపోలేని ఒక పెద్ద సంఘటన.